వైపు తమ పరిపాలనలో వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా అన్న సందేహం కలుగుతుంది. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు ప్రదీప్ అండ్ లివిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రదీప్ తో మాట్లాడదాం. ప్రదీప్, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? క్వశ్చనాన్ని రద్దు చేయడం వెనుక ఆంతర్యం ఏంటని భావించాలి? ప్రతిపక్షాలు పెట్టే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, బీఆర్ఎస్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తమ వైఫల్యాలు తెలిసిపోతున్నాయి, దొరికిపోతున్నామనే ఉద్దేశంతో రద్దు చేశారని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఎటువంటి చర్చ జరుగుతోంది విదిన్ ద కాంగ్రెస్? ఎందుకంటే సొంత పార్టీకి సంబంధించిన సభ్యుల నుంచి కూడా ఇరకాటంలో పడే పరిస్థితి కనిపిస్తోంది కదా. ప్రధానంగా కీలకమైనటువంటి ప్రశ్నలు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి కీలకమైన ప్రశ్నలు అయితే ఈరోజు క్వశ్చన్ అవర్లో రెండో ప్రశ్న, మూడో ప్రశ్న ఉన్నది. అందులో ఏదైతే యాసంగి పంటల ఎండిపోవడానికి సంబంధించి కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్న, మరోవైపు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏదైతే యాసంగి మన వడ్ల కొనుగోలు సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇదైతే ఈ రెండు అంశాలు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేటువంటి ప్రశ్నలు. అయితే ఈ ప్రశ్నలు తప్పించేటువంటి ఆస్కారం లేదు. దీంతో క్వశ్చన్ అవర్నే ఏకంగా రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వైపు బిల్లులు ఉన్నాయి అనే కారణం చెప్పి ఈ క్వశ్చన్ అవర్ను రద్దు చేశామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ జీరో అవర్ పేరుతో 10 గంటల నుంచి దాదాపు 12 గంటల వరకు 2 గంటల పాటు జీరో అవర్ని అయితే నిర్వహించారు. అయితే కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం అడిగేటువంటి ప్రశ్నల వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది తలెత్తుతుంది. ఎందుకంటే ఇప్పటికే యాసంగి పంటలు ఎండిపోతా ఉన్నాయి. మరోవైపు వడ్ల కొనుగోలు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున బోనస్ ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. చాలామంది రైతులకైతే బోనస్ అయితే రానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పంటలు ఎండిపోవడం ఒకటైతే, రెండోది వడ్ల కొనుగోలు సంబంధించిన అంశం, రెండోది ఇరకాటంలో పెట్టేటువంటి ప్రశ్నలు. ఇప్పటికే రైతాంగానికి సంబంధించి వైపు రుణమాఫీ కాలేదు, మరోవైపు రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. కేవలం ఇప్పటివరకు 3 ఎకరాల వరకు ఇచ్చామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మొత్తం యాసంగికి ఏదైతే పెట్టుబడి సాయం అందించే పరిస్థితి లేదనేది ప్రధానంగా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం. కేవలం 5 ఎకరాల వరకు ఇచ్చి మిగతాది ఇవ్వలేమని చెప్పాలన్న యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనా ప్రభుత్వం ఈ ప్రశ్నల ద్వారా ఇరకాటంలో పడతాము అన్నటువంటి భావనలోనే ఇటు జీరో అవర్ నడిపింది. జీరో అవర్లో కూడా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. సొంత పార్టీ నుంచి తీవ్రమైనటువంటి ఇరకాటంలో పడే విధంగా జీరో అవర్లో ఎమ్మెల్యే నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. వైపు కరెంటు కోతల వైపు అంశం కావచ్చు, తాగునీటి ఎద్దడికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ మాట్లాడినటువంటి ఇష్యూ కాంగ్రెస్ ప్రభుత్వానికైతే ఇబ్బందిలో పడ్డట్టుగా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. వైపు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎకరు పెట్టారు. దీంతో క్వశ్చన్ అవర్ నిర్వహించేదానికంటే ఎక్కువ ఇబ్బందిలో ప్రభుత్వం పడిందని చెప్పాలి. మొత్తానికైతే క్వశ్చన్ అవర్ కేవలం ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి ప్రశ్నల దాటిని ఇరకాటంలో పడతామన్నటువంటి భావనలోనే ప్రభుత్వం ఏదైతే డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. స్వేచ్ఛ.